హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మొన్న మురుడేశ్వర్ నుంచి గోకర్ణ ట్రిప్ బ్లాగ్ పెట్టాను కదండి, దాని కంటిన్యూషనే ఇది. గోకర్ణ నుంచి థర్డ్ డే మూకాంబిక దేవాలయానికి వచ్చాము. కొల్లూరు మూకాంబిక దేవాలయం ఇది కర్ణాటక రాష్ట్రం తులునాడు ప్రాంతం ఉడిపి జిల్లా బైందూరు తాలూకాలోని కొల్లూరులో ఉన్న దేవాలయం. మూకాంబిక దేవి అని పిలువబడే మాతృదేవతకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. సౌపర్ణిక నది దక్షిణ ఒడ్డున కోడచాద్రి కొండల దిగువన ఉన్న ఈ దేవాలయ లింగం ఎడమవైపున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కలిసి ఉన్నందున మూకాంబిక ఆదిపరాశక్తి పరబ్రహ్మల కలయికగా చెప్పబడుతోంది. గోకర్ణం కన్యాకుమారి మధ్య ఉన్న ఈ భూభాగంలో ఉన్న ఈ దేవాలయాన్ని పరశురాముడు సృష్టించాడని భక్తులు నమ్మకం. దేవాలయంలో స్వయంభూగా వెలసిన జ్యోతిర్లింగం ప్రధాన దేవతగా ఉంది. లింగం సగానికి కత్తిరించే బంగారు గీతతో ఉంటుంది. దీనిలో ఎడమ సగం త్రిదేవిని, కుడి సగం త్రిమూర్తులను సూచిస్తుంటుంది. దీనితో పాటు మూకాంబిక దేవి 4 చేతుల పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. దేవాలయంలో గణపతి, శివుడు, విష్ణువు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యుడు, వీరభద్రుడు, నాగదేవతలకు ఉపమందిరాలు కూడా ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో జరిగే రథోత్సవాలు, ఆశ్విజ మాసంలో జరిగే నవరాత్రులు ఈ దేవాలయంలో ప్రధాన పండుగలు. మూకాసురుడు అనే రాక్షసుణ్ణి చంపిన తరువాత శక్తీదేవికి మూకాంబికా దేవి అని పేరు పెట్టబడింది. ఈ దేవాలయంలో కర్ణాటకలోని ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రమైన కేరళ నుంచి ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. మతం, కులంతో సంబంధం లేకుండా మలయాళీలు సందర్శించే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ గుడి విగ్రహ ప్రతిష్టాపన చరిత్ర దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అది ఈ గుడి ఒక మహత్యం. చాలామంది జనాలు వచ్చారు. మేము వెళ్ళిన రోజు మాత్రం ఎంతో అద్భుతంగా జరిగింది ఆవిడ దర్శనం మాత్రం. అక్కడ ఎంతోమంది బారసాలాలు చేయిస్తున్నారు. ఎన్నో రకాల కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ రకరకాల వాళ్ళు దర్శనానికి వచ్చారు. ఎన్నో ప్రాంతాల నుంచి కేరళ వాళ్ళు ఉన్నారు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అదండి ఈ గుడి ఒక చరిత్ర, వీటి సంగతులు. దీని తర్వాత మేము వెళ్ళిన నెక్స్ట్ టెంపుల్ చండికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం. కుంభాషిలోని చండికా దుర్గ పరమేశ్వరి ఆలయం చెక్క మరియు రాతి శిల్పాలతో చేయబడి ఉంది. ఇది ఎంతో అందంగా ఉంటుంది టెంపుల్ మాత్రం. దీనికి మనము ముందుగా టికెట్ తీసుకొని వెళ్ళడం అలా ఏమీ ఉండదు. ఈ టెంపుల్ శృంగేరి స్వామివార్ల ద్వారా స్థాపించబడింది అన్నమాట. అంటే ధర్మకర్తలు, దాతలు వేరు, కానీ వాళ్ళ ద్వారా ఈ టెంపుల్ని చేయించారనమాట. ఈ టెంపుల్ ఆవరణ చాలా పెద్దది. ఇక్కడ ప్లేస్ అంతా భోజనశాల, ఈ పక్కన మన రైట్ సైడ్ అంతా, ఇంకొంచెం ముందుకెళ్తే యాగశాల అదంతా ఉంది. అసలు టెంపుల్ లోపల స్ట్రక్చర్ ఎంత బాగుంటుందంటే, మనకి మామూలుగా గుడి లోపల గోడలు అలా చేస్తారు కదా, కానీ ఇక్కడ అలా లేదు. లోపల మొత్తం కంప్లీట్గా టేక్ అనమాట. ఓల్డ్ స్టైల్లో మనం మూవీస్లో వాటిల్లో చూస్తాం కదా. లోపల యాక్చువల్లీ వీడియో అంతా తీయలేదు కాబట్టి నేను తీయలేకపోయాను. బట్ ఎంత 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 బాగుంటుందంటే లోపల అంత బాగుంది. అసలు మనం చూసిన కొద్దీ చూడాలనిపించే అంత బాగుంటుందన్నమాట. ఇలా బయటకు వచ్చిన తర్వాత ముందు కొంచెం పుష్కరిణి ఉంది. పుష్కరిణి కూడా చూసి అక్కడ నుంచి లంచ్ చేసుకొని బయలుదేరాం. నెక్స్ట్ ఉడిపి వెళ్ళాం. యాక్చువల్లీ ఇదంతా మేము ఒక ట్రావెలర్ని మాట్లాడుకొని వెళ్తున్నాం అన్ని టెంపుల్స్కి. మురుడేశ్వర్ వరకే మేము ట్రైన్లో వెళ్ళాం. అక్కడ నుంచి ట్రావెలర్ని మాట్లాడుకొని ప్రతి ప్లేస్ని మేము విజిట్ చేసాము. వాళ్ళే చూపించారు ఏమేమి ఉన్నాయని చెప్పి. సో ఇది ఈ టెంపుల్ ఒక చరిత్ర అన్నమాట. ఇదేమి స్వయంభూ టెంపుల్ కాదు, ఇది నిర్మాణం చేసిన టెంపులే. ఇక్కడ పుష్కరిణి వాటర్ కూడా ఎంత క్లియర్ క్రిస్టల్ ఉన్నాయంటే లోపల ఏముందో కూడా తెలుస్తుంది, అంత క్లీన్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఉడిపి శ్రీకృష్ణ మందిరం. భారతదేశం కర్ణాటకలోని ఉడిపి నగరంలో ఉన్న శ్రీకృష్ణుడు ద్వైత్వ మఠానికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ చారిత్రక హిందూ దేవాలయం. మఠం ప్రాంతం సజీవ ఆశ్రమాన్ని పోలి ఉంటుంది. ఇది రోజువారి భక్తికి, జీవనానికి పవిత్ర స్థలం. ఉడిపి అనంతేశ్వర ఆలయంతో పాటు 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన అనేక దేవాలయాలు కూడా ఈ శ్రీకృష్ణ దేవాలయం చుట్టూ ఉన్నాయి.
టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇవన్నీ క్రాస్ చేసి వెళ్ళాలి. స్టార్టింగ్లో ఉన్నది కోటి గీతా లేఖన, చాలా బాగుంది అక్కడ కూడా. ఇది దాటి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం లోపలికి ఇంకొక దారిలో వెళ్ళాలన్నమాట. ఇక్కడ కచేరీ అవన్నీ చేస్తున్నారు సూపర్గా. అసలు ఆ సరౌండింగ్స్ ఎంత పీస్ ఉందంటే, మనకి ఎంత క్రౌడ్ ఉన్నా మనకి ఏమంత స్ట్రెస్ అనిపించలేదు, చాలా పీస్గా జరిగిపోయింది. అక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్, మనం శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. ఆ పక్కే మనకి లోపలికి వెళ్ళంగానే శ్రీకృష్ణుని వారి విగ్రహాలు, ఎన్నో రకాల దేవతల విగ్రహాలు అక్కడ అమ్ముతున్నారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ చాలా కాస్ట్లీ అనిపించింది కాబట్టి నేను ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా అంటే ఒక బ్రిడ్జ్ లాగా పెట్టారనమాట. లోపల అంతా చాలా బాగుంటుంది. కిందంతా భోజనాలు ప్రిపేర్ చేస్తారు, పైకి వెళ్ళడానికి ఇది. ఈ పక్కనేమో భోజనశాల లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఇది ఆలయం లోపల మధ్వ సరోవరం అన్న పవిత్ర పుష్కరిణి. ఇందులో గంగా సన్నిధానం నెలకొలి ఉంది కాబట్టి ఈ మధ్వ సరోవరంలో చేసే స్నానం గంగా స్నాన ఫలాన్ని అందిస్తుంది. ఈ సరస్సు నుండే ప్రతినిత్యం కృష్ణ పూజకు జలాన్ని తీసుకువెళ్తారు. సరోవర మధ్వ భాగంలో సుందరమైన మండపం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణునికి ఉత్సవాలు నిర్వహిస్తారు. తిరుమలలో జరిగినట్టే ఉడిపి కృష్ణునికి కూడా తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణ మందిరానికి అత్యంత సమీపంలో కనక మండపం పక్కనే ప్రాచీనమైన అనంతేశ్వర మందిరం ఉంది. ఇందులో ఎత్తైన వేదిక మీద శ్రీ అనంతేశ్వర స్వామివారు దీపాల వెలుగులో దివ్య కాంతులీనుతూ దర్శనమిస్తారు. స్కాంద పురాణం మేరకు శ్రీమన్నారాయణుని 6వ అవతారమైన పరశురాముడే లింగాకారంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఉడిపిలో వెలసిన మరొక శివాలయం శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి మందిరం. ఈ ఆలయ గర్భగృహంలో సుందరమైన శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. చంద్రుడు తపస్సు చేసిన స్థలంలో చంద్రమౌళేశ్వరుడు కొలువై ఉండడం జరిగింది. ఉడిపిని దర్శించే భక్తులు ఈ చంద్రమౌళేశ్వరుని తప్పక దర్శిస్తారు. ఇదండి ఈ టెంపుల్ యొక్క చరిత్ర. దీని తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేసిన టెంపుల్ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటకలోని సుందరమైన పశ్చిమ కనుమలోని ఉంది. దేవస్థానం వెనుక వైపు ప్రసిద్ధమైన కుమార పర్వతం ఉంది. దక్షిణ భారత పర్వతారోహులకు కుమార పర్వతం ఎంతో ఇష్టమైన ప్రదేశం. దేవస్థాన ప్రవేశ మార్గానికి ఈ పర్వతం వర్ణాతీతమైన అందాన్ని తెచ్చిపెట్టింది. దేవస్థానాన్ని పడగవిప్పి కాస్తున్న 6 సర్పాల కాలనాగు పాము అంటే శేషపర్వతం వలె ఉంటుంది. ఈ దేవస్థానం పశ్చిమ కనుమల పశ్చిమ వైపు వంపులలో దట్టమైన పచ్చని అడవులతో కప్పబడి ఉంటుంది. అత్యంత రమణీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రహ్మణ్య గ్రామంలో కుక్కి దేవస్థానం కొలువై ఉంది. మన దేశంలో ఇంతటి అందమైన ప్రదేశాలు చాలా అరుదుగా ఉన్నాయి. దేవస్థానం ఉన్న దక్షిణ కన్నడ జిల్లాల్లో ఎక్కడ చూసినా దాదాపుగా ఇదే వాతావరణం కనిపిస్తుంది. గ్రామ నడిబొడ్డున దేవస్థానం ఉంటుంది. చుట్టూ మనోహరమైన జలపాతాలు, అడవులు, కొండలు ఉండడం వలన ఇది ఒక ప్రకృతి అద్భుతమైన తీర పట్టణమైన మంగుళూరు దేవస్థానం వెనుక తలుపు గుండా భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకొని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. మూల విరాట్ ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం చేయబడిన గరుడ స్తంభం ఉంది. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం లోపల నివాసమున్న మహాసర్ప వాసుకి ఊపిరి ఉండి వెలువడే విషాకీలాల నుండి భక్తులను కవచంలా కాపాడటానికి ప్రతిష్ఠించబడిందని నమ్మకం. స్తంభం తర్వాత బాహ్య మందిరం, అత్యంతర మందిరం, సుబ్రహ్మణ్య దేవుని గుడి ఉన్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో పీఠం ఉంది. పీఠం పైన భాగంలో సుబ్రహ్మణ్య స్వామి వాసుకిల విగ్రహం, కింద భాగంలో శేషనాగు విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహాలకు నిత్యకర్మ ఆరాధనలు, పూజలు జరుగుతాయి. పవిత్రత, ప్రాముఖ్యత వలన ఈ దేవస్థానం దినదిన ప్రవర్తమానం చెందుతూ చాలా వేగంగా అభివృద్ధి, ప్రజాదరణ కూడా పొందింది. ఈ క్షేత్రంలో జరిగే సర్పదోష పూజలతో పాటు ఆశ్లేష బలి, సర్ప సంస్కార అతి ముఖ్యమైనవి అని కూడా చెప్పబడుతుంది. తుల్నాడు ప్రాంతం ఉన్న కర్ణాటక, కేరళలో సర్పదేవునికి ఉన్న బహుళ ప్రాముఖ్యం వల్ల ఈ ప్రాంతంలో అన్ని మతాల వర్గాల వారు ఈ పూజలు జరిపిస్తారు. స్వామివారికి జరిగే
మడే స్నానం ఒక ముఖ్యమైన సేవ. స్వామివారికి మడే స్నానం సేవ ఎంతో ఇష్టం. ఈ మడే స్నానం అంటే ఏంటంటే అక్కడ బ్రాహ్మణులు అందరూ భోజనం చేసిన తర్వాత ఒక మేళాలతోటి ఒక పెద్ద సౌండ్ చేస్తారు. అవ్వంగానే అక్కడ భక్తులందరూ, ఇందాక ఒక నది చెప్పాం కదా, ఆ నదిలో మునిగి వచ్చి ఆ తిన్న విస్తరాకుల పైన అంగ ప్రదక్షిణాలు చేస్తారనమాట. అది అక్కడ ఎంతో విశేషం అని చెప్పబడతారు. వీధి మడే స్నానం అని కూడా అక్కడ చేస్తారు. అది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అంటే వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడి నుంచి వీధి మొత్తము అంగ ప్రదక్షిణాలు చేస్తూ ఈ గుడి లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. మేము ఈ గుడికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వెళ్ళాం. అక్కడ పెద్ద తిరణాలు లాగా చేశారు. నిజంగా ఈ టెంపుల్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 2 o'clock వెళ్ళిపోయాం దర్శనానికి. కానీ మేము వెళ్ళేసరికి దర్శనం క్లోజ్ అయిపోయింది. అందుకని అక్కడే 108 ప్రదక్షిణాలు చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. ఎందుకు మేము ముందు రోజు నైట్ వెళ్ళిపోయామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు కూడా పెట్టే ప్లేస్ ఉండదు, నెక్స్ట్ డే అన్నారని వెళ్ళిపోయాము. సో ఇదండి వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ డు సపోర్ట్ విత్ యువర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ఫిల్టర్డ్ క్రానికల్స్ బై సుజాత. See you next week again.